హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దసరా పండుగ అనగానే 9 రోజులు ఆ తల్లికి చక్కగా 9 అలంకరణలు చేసి 9 నైవేద్యాలు పెట్టి, అంటే ఎక్కువ రోజులు జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి కదండి. అవును. ఒక్కొక్క రోజుకి ఏ రోజుకి ఆ రోజే ప్రత్యేకత. మరి నైవేద్యాలు కూడా రకరకాలుగా రోజుకొకటి చొప్పున పెట్టుకుంటూ ఉంటాం. అవును. ఈ రోజు మీరు ఏం నైవేద్యం చూపించబోతున్నారు? గారెలు ఇంతకు ముందు చేసాం. అవును, పెరుగు గారెలు చేద్దాం. ఓకే అండి. ఆవడలు, తైర్ వడ, దహి వడ అలా చెప్తారు. అలాగే మనం ఎలాగైనా చేసుకోవచ్చు. అవును, ఉండల్లాగా వేసి బాల్స్ లాగా చేయొచ్చు, లేదా గారెల షేప్ లో చేసుకోవచ్చు. ఓకే. ఆవడలు చాలా మంది అడుగుతున్నారు కూడా మనకి మామ్స్ కిచెన్ లో. ఆవడలు ప్రతిసారి పెద్దమ్మ ఆవడలు చేసి చూపించవా అనే ఒక కామెంట్ వస్తుంటుంది. నా ఫ్రెండ్ ఒకరు ఆ కామెంట్ పెట్టారు నాకు. ఓకే. ఈ పెద్దమ్మ అని అడుగుతున్నారు, వీళ్ళు ఎవరన్నా చుట్టాలని. మనకందరూ చుట్టాలే కదా, అంతే కదా. సో ఆవడలు చేద్దాము. మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకోండి, చాలా బాగుంటుంది. లేకపోతే మినపగుళ్ళైనా కనీసం ఒక 4 hours 4 గంటలు నానబెట్టి మెత్తగా, గారెల పిండి కంటే కూడా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. గారెల పిండి మనకు కొంచెం చిన్న బరకుంటే కరకరలాడు. దహివడకి మాత్రం ఈ పెరుగు గారెకి కొంచెం మెత్తగా ఉండాలి, ఒక్క రవ్వ పలచగా ఉండాలి. మంచి ఫ్రెష్ పెరుగు తీసుకోండి, పుల్లగా లేకుండా. ఓకే అండి. పెరుగులో తిరగమాత పెట్టి అట్ట పెట్టుకోవటం, వాసన పడుతుంది. నూనె పెట్టి వడలు వేసుకోవటం, ఇందులో వేసేసుకోవటం. ఇందులో 2-3 చిన్న చిన్న విధానాలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మారుతూ ఉంటాయి. మా విధానం చూద్దురు కానీ. తప్పకుండా రమ్మగారు. పెరుగులో తాలింపు పెట్టుకుందాం జయ మొదట. అయితే ఈ తాలింపులు 2 రకాలు పెడదాం. ఎలా అంటే, ఒకటేమో పెరుగుకి చిక్కటి పెరుగు, తీయటి చిక్కటి పెరుగు. రెండోది పల్చటి మజ్జిగ. ఓహో. ఈ మజ్జిగ ఏంటంటే, మనం వడలు తీసి నీటిలో వేస్తారు, నీటిలో వేయద్దు. మజ్జిగలో 1 స్పూన్ పెరిగేసి శుభ్రంగా ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసి మజ్జిగ చేసి పెట్టుకోండి. దీంట్లో దానికి సరిపడా చక్కగా ఉప్పేసేయండి. మజ్జిగ స్పెషాలిటీ ఏంటి రమ్మగారు? మజ్జిగ ఏంటంటే, నీళ్ళలో వేస్తే స్పంజీగా అవుతాయి కానీ రుచి తక్కువగా ఉంటుంది. మజ్జిగలో మనం ఉప్పు తాలింపు వేసేస్తే గారె రుచి పీల్చుకుంటుంది. ఇది చూడండి, ఇది మన డిఫరెంట్ స్టైల్. మా ఇళ్లలో ఇలాంటివే చేసుకుంటారు. కొంచెం పల్చటి మజ్జిగ చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూస్తే తెలుస్తుంది. తప్పకుండా. పొట్టుపప్పు కదండి? పొట్టుపప్పు. పొట్టు ఎంతవరకు తీస్తారండి మీరు? 80% తీస్తాను. ఓకే. ఇడ్లీ అయినా వడ ఏదైనా అంతేనా? ఇడ్లీ, వడ, గారె ఏదైనా. కొంచెం వడ కాస్త ఆసక్తిగా ఉంటే కాస్త ఎక్కువ ఉంచుతాను కూడా. కొంచెం ఇది పట్టుకో, ఇది మాట విందు. మజ్జిగలో జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత ఏమో ఇంగువ మాత్రం వేస్తాం. ఓకే. పప్పులు తిరగమాత పెట్టుకునేది పెరుగులో వేసుకుంటాం. అది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది మనం డిస్ప్లే ఎవరికి చేయం, మనం గారెలు ముంచడానికి. ఈ పోపు వాసన అది గారె లోపల దాకా పట్టడానికి. ఒట్టి నీటిలో ముంచేది చాలా మంది చేసుకుంటారు, అట్లా కూడా నీళ్ళలో ముంచుతారు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. కాసిన ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ, దాంతోపాటు ఈ మజ్జిగకి వాసన రావడానికి కరివేపాకు. ఎత్తి మజ్జిగలో వేసి ఇంకేం కదపక్కర్లా, ఎత్తు చేసి. ఓకే. ఓకే. ఇప్పుడు పెరుగులోకి తాలింపు. ఓకే అండి. పట్టుకో. 2 మెంతి గింజలు కూడా వేస్తాను జయ. అవునండి. మెంతులు వేస్తే వాసన బాగుంటుంది, వాసన కోసమే. అదొక అలవాటు అనమాట, వాసన బాగుంటుంది అని. అలవాటు ప్రకారమే. ఆవాలు, ఇవన్నీ మనం పెట్టుకున్న పెరుగుని బట్టి అదే 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ఒక చిటికెడు ఇంగువ. పోపు వేగిపోతుంది కదా. అవునండి. 2 ఎండుమిర్చి ఊరికే అందానికి. ఇందులో సరిపడా అల్లం ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు. ఓకే. ఒక్కసారి పోపు కదపండి పైకి కిందకి. పప్పులు అవి వేగాయో లేదో చూసుకోండి. చివరికి ఏం చేద్దామంటే, కొద్దిగా పసుపు వేద్దాం. మనకేంటంటే దీనికి రంగు రావడం కోసం. అవును, పెరుగు కలర్ మారుతుంది కదా. పెరుగుకి కలర్ రావడం కోసం ఈ పోపుని వేసేయమంటారు? పెరుగులో వేసేసి. వేసేనండి. వేసి
ఈ పెరుగులో సరిపడా ఉప్పు వేసి కలిపేసుకోండి. ఉప్పు మన టేస్ట్ని అనుసరించి, కొంతమంది ఉప్పు తక్కువ తింటారు. నా సలహా ఏంటంటే చక్కగా పింక్ సాల్ట్ తెచ్చుకోండి. ఇలా పైన వేసే ఉప్పులకి హిమాలయన్ పింక్ సాల్ట్ కనుక వేసుకుంటే ఒక చిటికెడు చేయి విసిరినా ఉప్పు ఎక్కువ అవ్వదు, బీపీ పెరగదు. హై ఫ్లేమ్ మీద పెట్టుకోవటం. ఓకే. నూనె కాగనిచ్చి, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ లాంటి వాటితో అయితే వాసన రాకుండా ఉంటుంది. పల్లి నూనె కొంచెం పొంగుతుంది, కొద్దిగా వాసన వస్తుంది. చూసుకోండి మీ అలవాటుని బట్టి. ఇగో పిండి రుబ్బి తెచ్చాను చూడు, ఇది గారెల పిండి కంటే మెత్తగా ఉండాలి. అలవాటుని బట్టి ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం పెద్ద సైజు కావాలంటే వేసుకోవటం. నేను చేత్తో వేస్తాను. ఈ చేత్తో తీసినప్పుడు పిండిని ఏదో అలా అంటే గుండ్రంగా వచ్చేస్తుంది, మనకు కావాల్సిన షేప్ వస్తుంది. చేయి తడుపుకోవాలి ప్రతిసారి, ఇలా చేయటం. ఇదిగో హోల్ పెట్టడం, అంతే. అలా వదిలేయటం, అది అలా పడిపోతుంది. ప్రతిసారి చేయి తడుపుకోవటం, కానీ నీళ్ళతోటి తీయపోకండి. నీటితోటి గనక పిండి తీస్తే ఎక్కువ నూనె లాగేస్తుంది. అంత నూనె లాగకుండా ఉండాలి మనకి. మనం ఆల్రెడీ పొట్టుపప్పు కదా, దీనికే కొద్దిగా ఒక రవ నూనె లాగుతుంది, కొంచెం ఎక్కువ కాదు. మనం పిండి గట్టిగా రుబ్బుకుంటే మనకు ఆ సమస్య ఉండదు. ఇది చూడండి, మృదువుగా ఉంది కానీ గట్టిగా ఉంది. అవును. ఇంకొక నిమిషం కాగనిద్దాం నూనె. మీరు ఇప్పుడు మనం వేసిన ఉండ పై భాగం పగిలితే నూనె సరిపడా కాగనట్టు, పై భాగం పగలకూడదు. పైన పగిలిందంటే నూనె కాపు చాలలేదని. ఎప్పుడైనా ఇలాంటి పదార్థాలు చేసేటప్పుడు తొలిగా మొత్తం గబగబా వేసేయకండి. అంటే ఇది స్టార్టర్స్కి, పెద్దవాళ్ళకి చెప్పేది ఏం లేదు. కొత్తగా చేసుకునే వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు కొంచెం వేసి చూసి పిండి పదునుగా ఉందా లేదా, నూనె కాగిందా లేదా అని. దీన్ని వినాయకుడు ఉండంటారు. అది తీసి తినడానికి కాదు, తీసి బయటపడేసి అంతే అప్పుడు చేసుకుంటాం. ఇదిగో ఇలా పగిలింది అంటే గ్యారంటీగా కాగలేదు అని. ఇప్పుడు కాపు వస్తుంది, మనం వేయగానే పగలకూడదు. చేత్తో వేయాలన్న నియమం లేదమ్మా, భయపడతారేమో. కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ తడిబట్ట మీద కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు చూపిస్తున్నారు ఏమిటో గరిట మీద వెనకాల తిప్పి దాని మీద గారె వేసి అలాంటివి చేయొద్దు. పనితనాలు నేర్చుకోండి, అది ధైర్యంగా చేయాలి. మనం వంట చేసేటప్పుడు మన వంట కదా, ఇదే కదా మన ప్రతాపాన్ని చూపించేది ఇతరుల మీద. కాబట్టి రమ్మగారు వంట నేర్చుకోవాలన్నారు కదా, నేను కూడా నాకు వంటలు రావంటారు కదా రమ్మగారు మీరు. నిన్న మేము పాల తాలికలు చేసుకుని తిన్నాం, మీరు లేరు. మేమందరం చేసుకుని నేనే చేశాను రమ్మగారు పాల తాలికలు. మీరు షూట్ అయిపోయాక మన కెమెరామెన్స్ అడగండి ఎలా చేశాను ఏంటో. మర్చిపోకూడదు. జేక వంట రాదని నేను అంటలేదు, ప్రాక్టీస్ లేదంటాను అంతే. వాళ్ళు బుజ్జి బుజ్జి చేస్తున్నారు రమ్మగారు. ఇంకా బుజ్జి కూడా వేస్తాను రేయ నేను. ఇప్పుడు పెద్దది చేస్తాను. ఓకే. ఇగో ఒక్కోటి రంగు మారంగానే తిరిగేసి అన్నీ ఈవెన్గా ఒక సైజ్ చేసుకోండి. ఓకే, బాగుంటాయి. ఈ మాత్రం సైజ్ చేస్తే బాగుంటుంది. దీనికల్లా ఏంటంటే నేను పట్టు చీర కట్టుకున్నాను కానీ కాటన్ బట్టలు వేసుకోండి జాగ్రత్తగా. తర్వాత ఏదైనా ఒక నాప్కిన్, ఒక నీళ్లు గిన్నె ఎక్స్ట్రా పక్కన పెట్టుకోవాలి. ఇవి చేసేటప్పుడు పిల్లలతో మాట్లాడడం, ఫోన్లో మాట్లాడడం, ఎవరితోటైనా కోపంతో ప్రవర్తించడం అలాంటివి మాత్రం చేయబోకండి. నూనెతోటి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అమ్మగారు ఈ రెండు తీసేనా? ఇంకొక రవ. వీటిని తీసేసి మనం ఈ మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేయాలి. నేను తీస్తాను. ఇటు పక్క ఉంది కదా, తీసేయండి. ఎడం చేత్తో తీస్తున్నాను. వీటిని ఏంటంటే అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకి వీలు. మజ్జిగలో వేసేస్తాం. ఎంతసేపు ఉంచాలండి? వెళ్ళిపోతాయి, ఒక్క నిమిషం. మనం ఇవి తీసే లోపల దాన్ని తీసేసేయచ్చు. వెంటనే పెరుగులో వేసేస్తాం. ఈ మూడు తీసాక అప్పుడు ఒకే వాయి వేద్దాం. ఈ మజ్జిగలో పడిన వాటిని ఓసారి కదిపేయటం, తీసి పెరుగులో వేసేయండి. ఒకసారి ముంచేస్తే 1 గంట టైం ఇవ్వాలండి దేనికి? ఊరటానికి. పెరుగులోనా? మీరు ఈ మజ్జిగలో వేయండి. ఒక వాయి చల్లగా వాయి కూడా తీసి పక్కన పెట్టేసి మెత్తగా వస్తాయి. ఈ రెండు తీసేద్దామా? మూడోది కూడా తీసేద్దాం. ఒకేసారి తీసేసి దాన్ని తిరిగి చాలు. దీనికి మామూలుగా నా చేతికి మామూలు గారెల్లాగా అంత ముదురు వేపు తీయవలసిన అవసరం అయితే ఉండదు. పెరుగులో వేయటం కోసం అని అంటారా, లేకపోతే ఎట్లా? పెరుగులో వేయటం కోసం. ఇవి మునిగితే చాలు. ఒకసారి మునిగిపోతాయి, తడి పీల్చేస్తుంది. ఒక వాయి వేసి అప్పుడు అవి తీద్దాం. అట్లానే
రమ్మగారు 9 రోజులు చేస్తారా మీరు కూడా? రోజు ఏదో ఒక వంటకం, అంటే నూనె వంటకం మొదటి రోజుల్లో చెయ్యను. పంచమి నుంచి స్టార్ట్ చేస్తా నూనె పదార్థాలు. మొదటంతా అన్నాలు. ఇంకొకటి పడుతుందా? చాలా ఆపుదాం. చాలండి. వీటిని పెరుగులో వేసేద్దాం. మామూలుగా మనం నీటిలో వేసామనుకో నీరు పీల్చుకుని ఎక్కువ పెరుగు పీల్చడం అనిపిస్తుంది. ఇది మజ్జిగ కదా, అదే పీల్చేస్తుంది. మజ్జిగను పీల్చుకునేసరికి అవి చాలా చక్కగా వస్తాయి. మొదట వేసింది చూడు. ఓకే, నీకు మెత్తగా కనిపిస్తుందా? చుట్టాలు తెలుస్తుందండి. చెయ్యేసి ముట్టుకో. అది చాలా మెత్తగా కనిపిస్తుంది రమ్మగారు. మజ్జిగలో అంత ఎక్కువసేపు కూడా ఉంచక్కర్లేదు, పెరుగులోనే ఉంచుకుంటాం మనం. ఇవి చూడండి, తీసేయమంటారా? తీసేసి వేసి ఓకే, స్టవ్ సిమ్లో పెట్టుకో. ఇందాక వేసినవి కాకుండా ఇవి ఇంకో పక్కన వేసేద్దాం. అలాగే స్పంజీగా అవుతాయి మనం ఈ మజ్జిగలో వేయటం వల్ల. అండ్ చప్పగా కాకుండా ఉప్పు పీలుస్తాయి అన్నమాట. ఈ పోపు వాసన కూడా, ఈ పోపు వేసుకోదలుచుకోకపోతే ఒట్టి మజ్జిగ చేసి పెట్టుకోండి. ఇది మా వసంత మెథడ్, పోపు వేయటం. అమ్మ వాళ్ళు ఒట్టిగా మజ్జిగ పెట్టేవాళ్ళు. వసంత ఏం చేస్తుందంటే ఇలాగ చిన్న పోపు వేస్తుంది. వాసన నాకు వసంత వాళ్ళ ఇంట్లో ఆవడలు చాలా ఇష్టం. మీరు ఏ రోజు రమ్మగారు ఏదైనా ప్రత్యేకమైన రోజు పెడతారా? 9 రోజుల్లో ఎప్పుడు వీలైతే ఆ రోజు పెట్టుకుంటారా? పెరుగావడ. గారెలు చేయవలసిన రోజు మహర్నవమి రోజున చేసుకుంటాము. లేకపోతే పంచమి నాడు అమ్మవారికి గారెలు చేసి పెడతాం. ఆ రోజు ఒక తీపి ఒక వడ శనగపప్పుతోటి అయినా చేయొచ్చు. ఇలా పెద్ద మినపప్పుతోటి చేసుకుంటే బాగుంటుంది. పంచమి నాడు లలితా పంచమి చేస్తాం. ఆ రోజున అమ్మవారు పూర్తి స్వరూపంతో దర్శనమిస్తారంటే మనం మామూలుగా ఎలాగా ఈ శ్రీ విద్యోపాసన చేసేవాళ్ళు ఏ రూపంలో ఉపాసన చేస్తారు, మా ఆడవాళ్ళు. మగవాళ్ళు అంటే మంత్రోపదేశం ఉన్నవాళ్ళు కాకుండా మన వరకు ఏం చేస్తామో ఎలాంటి రూపం చూస్తాం. అమ్మవారి ఇట్లా స్థిమితంగా కూర్చుంటుంది. లక్ష్మీదేవి సరస్వతీదేవి మింజామర్లు వేస్తుంటారు, చక్కగా ఎర్రటి చీర. ఆ స్వరూపంలో ఉన్న అమ్మవారికి ఇవి నివేదన చేసుకుంటాం. మార్నింగ్ వేసుకోవటమే కదండి, గ్రైండ్ చేయటమే కదా పిండి. అప్పటికప్పుడే అంతే, నానక్కర్లేదు కూడా. నానితే నూనె లాగేస్తుంది. అవును, నానితే గారెలు ఎప్పుడు కూడా నానక్కర్లేదు. సాధారణంగా మనం ఇడ్లీ దోశకి ముందు రోజు నైటే నానబెట్టేసుకుంటాం. దీనికా అక్కర్లేదు కదా? అక్కర్లేదు. ఒక 3 గంటలు 4 గంటలు నానితే సరిపోతుంది. నానబెట్టేటప్పుడు కూడా అంటారు అమ్మగారు, మరి అమ్మ చెప్తారు, ఆ గిన్నెలో ఎనుపది మనం అట్లకర్ర ఉంటుంది కదా, అది వేస్తే కూడా పప్పు తొందరగా నానుతుందండి. అదే ఏదైనా అర్జెంట్ అనుకో, గంట సేపట్లో కావాలి మనకి, అప్పుడు వేసుకోవచ్చు. మామూలుగా అయితే మనం అయితే తెల్లవారుజామున దీనికి ఎట్లా చేస్తామంటే దసరాల్లో 4ంటికే లేస్తాం. అవును, వాకిళ్ళు ఊడ్చేటప్పుడే ఊడవటము, వాకిళ్ళు ఊడ్చి ముగ్గేసుకోవటము, స్నానం చేసేయటం. స్నానం చేయగానే మినపప్పు పోసేస్తాను. ఓహో, ఈ గారెలు చేసే ప్రోగ్రాము 8ంటికి అనమాట. చివరి నైవేద్యంగా ఇది. అన్నము, పప్పు, కూర, పులుసు అన్నీ వండేసుకుంటాం. దేవతార్చన కావాల్సిన సామాన్లు ఇచ్చేస్తాం. అన్నీ ఇచ్చేసిన తర్వాత చివరికి ఇంకా పూజ షోడశోపచారాలు మొదటివి అయ్యాక అర్చన మొదలు పెడతారు. అదే అంటే స్తోత్రపాఠ పారాయణం అది చేస్తారు. అప్పుడు గ్రైండ్ చేసేసి వేసేస్తాను. ఓహో, చివరికి చేస్తానన్నమాట. రమ్మగారు అయిపోయింది, తీద్దాము. ఈ గారెలు అవి చేసుకునేటప్పుడు ఇదివరకు అట్లాగా నూనెలు వాడ్డాలు అవి మనం చేయట్లా, ఆరోగ్యానికి మంచిది కాదనుకుంటున్నాం కదా. ఏం చేసి స్టవ్ ఆపేసాను. ఏం చేయాలి, చిన్న మూకుడు, ఇంతది కూడా పెట్టకూడదు జయ. ఇంకొంచెం చిన్నది 2 పడతాయి, పెద్ద పెద్ద వేస్తే. చిన్నవి వేస్తే 5 పడతాయి. చిన్న మూకుడు, తక్కువ నూనె, వేస్ట్ అవ్వదు. అంత మాత్రం నూనె పెట్టామనుకో, ఒక 1/2 కేజీకి పై మాట 2 పూటలు తాలింపుల్లో వేసేసుకుంటాము. అంతే. మీకు దాన్ని పిసినార్తనంగా భావించకండి. ఎందుకంటే నిలవబడిన నూనెని వాడడం కంటే అవును జాగ్రత్తగా చేయటం మంచిది. అదేదో పొదుపు తొందరగా అయిపోవాలని అనుకోకూడదు. ఎక్కువ మంది ఉన్నాం, మన ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, ఇంట్లో ఏదో విశేషం ఉంది, అప్పుడు ఎలాగూ తప్పదు. ఈ గారెలు తీసేస్తాను, ఇవి ఆవడలు, మిగిలిన వాటిని ఇక్కడ వేసేద్దాం. ఓకే అండి. నువ్వు ఇలా నేనేం చేస్తానంటే అన్ని కుప్పగా వేసి పెట్టాను జయ. అక్క వాళ్ళు కూడా ఇంతే పద్ధతి, విడివిడిగా తీసి పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకోవడానికి బాగుంటుంది, సర్వింగ్కి బాగుంటుంది. మొత్తం రెడీ అయిపోయినాయి చూడు జయ.
ఇవి మనం ముందు వేసినవి. అవునండి. ఇవి ఆఖరి వాయ పెరుగులో ఉంది. నేనైతే చిన్న చిన్న బాల్స్గా కూడా వేసేస్తాను. ఓ బాల్ లాగా వేసేస్తాను. దైవడ అది తీయగా ఉండేది నెక్స్ట్ టైం చూపిస్తాను పండగ అయిపోయిన తర్వాత. చూడండి ఆవడలు ఎలా వచ్చినాయో. ఎంత సింపుల్గా చేసేసారు కదా రమ్మగారు. సో మీరంతా కూడా ట్రై చేయండి. అలానే మీ అందరికీ కూడా మరొక్కసారి దసరా పండుగ శుభాకాంక్షలు.